మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉండే ఇంటి నుంచి మంచిగానే బయలుదేరాడు. వీడికొచ్చే డాక్టర్ మంచిగా ఉందని చెప్పి ఇంజెక్షన్ ఇచ్చి పంపించిండంట. ఆ ఇంజెక్షన్ వల్లనే ఆయన చచ్చిపోయిండు. ఫిట్స్ వచ్చి ఆగం చేసిండు. ఆ డాక్టర్ సూది ఇయ్యకపోయినా ఆడెందుకు చంపిండు? వాళ్ళని ఎందుకు చంపిండు? అన్ని చేయలేసి మళ్ళీ బయటికి రాకుండా చేయండి. ఆడు బతుకున్న రోజులు అల్లనే ఉండాలి. మళ్ళీ ఎవరిని ఇట్లా చేయొద్దు. నా పిల్లల్ని మంచిగా ఆడు సూది ఇయ్యకపోయినా అయిపోవు బతికేటాయన. సూది త్యాగం చేసి చంపేసిండు. ఆడెందుకు సూదిచ్చిండు? ఆడు డాక్టరేనా? ఆడెందుకు చూసిండు? నా త్యాగం చేసి చంపిండు. ఆలేరులో ఏనుగుల ఉదయ్ అనేటువంటి వ్యక్తి డాక్టర్ ప్రతాప్ రెడ్డి హాస్పిటల్లోకి వైద్య నిమిత్తం వచ్చాడు. ఆ వైద్యంకి వచ్చినటువంటి వ్యక్తిని పరిశీలించినటువంటి డాక్టర్ ప్రతాప్ రెడ్డి నిర్లక్ష్యం మూలంగా ఒక నిండు ప్రాణం బలిగొన్నది. ఒక యుక్త వయసులో కామ్రేడు ఏనుగుల ఉదయ్ మరణించడం జరిగింది. అసలు ఏనుగుల ఉదయ్ మరణించడానికి కారణం డాక్టర్ నిర్లక్ష్యం అనేది గట్టిగా నమ్ముతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు గతంలో డాక్టర్ ప్రతాప్ రెడ్డి అనేక మంది ప్రాణాలు బలిగొన్నాడు. ఆ ప్రాణాలు బలిగొన్నప్పటికీ లంచం తీసుకున్నటువంటి లేకుంటే అవినీతిలో ఉన్నటువంటి అధికారులు ఆ హాస్పిటల్ను సీజ్ చేయకుండా ఇప్పటికి కూడా ఆలేరు ప్రాంతంలో ఆలేరు మండల కేంద్రంలో కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఎంతవరకు సమంజసమనేది డిఎంహెచ్ఓ ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే ఈరోజు ఆలేరు ప్రాంతంలో ఏ యొక్క అర్హత లేనటువంటి వారిని అనేక మందిని ఈ రోజు ఆలేరు ప్రాంతంలో హాస్పిటల్ను కొనసాగిస్తా ఉన్నారు. అనేకమైనటువంటి హాస్పిటల్ను ఏ అర్హత లేకుండా కాంట్రాక్ట్ బేసిక్ లో డబ్బే పరమావధిగా ఈ రోజు మెడికల్ షాప్స్ కానీ లేకుంటే ఆసుపత్రులు కానీ కొనసాగిస్తున్నాయనేది మేము ప్రధానంగా తెలుపుతా ఉన్నాం. అలాగే ఏనుగుల ఉదయ్ మరణించి ఇప్పటికి 3 గంటలు అవుతుంది. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు ఏ అధికారికి డిఎంహెచ్ఓ కానీ లేకుంటే కలెక్టర్ కానీ లేకుంటే స్థానికంగా ఉండేటువంటి ఎండిఓ ఎంఆర్ఓ లాంటి వారు కానీ మెజిస్ట్రేట్ లాంటి వారు కూడా ఇంతవరకు ఈ సంఘటన స్థలానికి చేరుకుపోవడం అనేది సిగ్గుచేటు. సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి సుధా నర్సింగ్ హోమ్ అనేది గత 20 సంవత్సరాలుగా మేము చూస్తున్నప్పటి నుండి 20 సంవత్సరాలుగా అనేక మంది బాలింతలను పొట్టన పెట్టుకున్నటువంటి పాపాన డాక్టర్ ప్రతాప్ రెడ్డి ఉన్నాడనేది మేము తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇలా కొనసాగితే ఈ రోజు జీవితంలో ప్రజలు నమ్ముకున్నది విద్యా వైద్యంని, ఆ వైద్యాన్ని దేవుడి తర్వాత దేవుడిని చూస్తున్నటువంటి వైద్యాన్ని ఈ రోజు పైసలతోటి లెక్క పెట్టుకున్నటువంటి పైసలతోటి కొనుక్కుంటున్నటువంటి డాక్టర్ ప్రతాప్ రెడ్డి డిఎంహెచ్ఓ గారు కూడా ఈ రోజు అనేకమైనటువంటి ఆసుపత్రులకు ఎలాంటి కనీసమైనటువంటి వసతులు లేకుండా అనుమతులు ఇస్తున్నటువంటి ఈ ఆలేరు ప్రాంతంలో వెంటనే చర్య తీసుకోకపోతే ఈ రోజు ప్రజల తరఫున మేము చెప్పదలుచుగా ఉన్నాం. ప్రజల తరఫున పోరాటం చేస్తాం. వెంటనే డిఎంహెచ్ఓ రావాలి, దీనిపై కలెక్టర్ స్పందించాలి. అలాగే ప్రతాప్ రెడ్డి హాస్పిటల్ను శాశ్వతంగా మూసివేయాలి. దీంట్లో ఏమాత్రం కూడా పోలీసు వారు కూడా ఈ రోజు నిర్లక్ష్యంగా వైఖరిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నటువంటి ప్రతాప్ రెడ్డిని దొంగచాటున ఈ రోజు తరలించినటువంటి ఈ యొక్క పోలీసులు వెంటనే ప్రజల యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. వెంటనే ప్రతాప్ రెడ్డిని బహిరంగ క్షమాపణ చెప్పాలి. తన కుటుంబానికి ఉదయ్ కుటుంబానికి న్యాయం చేయాలనేది మేము డిమాండ్ చేస్తాం. ఈ రోజు ఏనుగుల ఉదయ్ కుమారు సాయంత్రం అతనికి కొద్దిగా జ్వరం వచ్చిందని ప్రతాప్ రెడ్డి హాస్పిటల్ కు సుధా నర్సింగ్ హోమ్ హాస్పిటల్ కు వచ్చిండు. సుధా నర్సింగ్ హోమ్ లో ఆ డాక్టర్ చూపించుకున్న తర్వాత ఆ డాక్టరు ఈసీజీ తీసుకురామని చెప్పిండు. ఈసీజీ కూడా తీసుకొని వచ్చిండు. ఆ ఈసీజీలో కూడా నార్మల్ అనే వచ్చింది. నార్మల్ వచ్చిన తర్వాత ఆయన చెకప్ చేసిన తర్వాత ఆయన ఒక ఇంజక్షన్ ఇచ్చిండు. ఆ ఇంజక్షన్ మూలంగా ఆ ఉదయం అంటే అక్కడ కొంత టైం తీసుకున్న తర్వాత మార్గ మధ్యంలో పోతున్న టైంలో అతను ఆ ఇంజక్షన్ ఎక్కువ దాన్ని పాయిజన్ అయి లేక ఇంజక్షన్ ఇచ్చిన డోసు వల్ల కూడా
ఆ ఉదయ్ కుమార్ మళ్ళీ వచ్చి ఇట్లా అయిందని చెప్పని డాక్టర్ దగ్గరికి వస్తే డాక్టర్ నిర్లక్ష్యంగా వివరించి డాక్టర్ ఏం చెప్పినట్టే అసలు ఫస్ట్ చూసిన మళ్ళీ చికిత్స చేయాల్సింది పోయి ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పి నిర్లక్ష్య వైఖరంగా వివరించిండు. అదే తర్వాత మళ్ళీ కొంత ముందు పోతుండడంలో అతను అక్కడనే చనిపోవడం జరిగింది. ఇదే ఇంజక్షన్ ఇచ్చిన మూలంగానే ఈ రోజు ఉదయ్ కుమార్ చనిపోయినది కూడా మేము గట్టిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే డాక్టర్ నిర్లక్ష్యంగానే ఈ రోజు చనిపోయాడు. ఈ డాక్టర్ అనేవాడు కూడా ఇప్పటికీ ఈ ప్రాంతంలో దగ్గర 5 నుంచి 6 మహిళలు గాని లేకుంటే పేషెంట్లు గాని ఈ డాక్టర్ చంపినటువంటి మనం చూస్తూనే ఉన్నాం. ఈ పేషెంట్లను చంపి వీళ్ళకు వెలగడుతున్నాడు డాక్టర్. ఈ వెలగట్టడం మూలంగా ఇక్కడ డాక్టరు 3 పూలు 6 కాయలుగా ఈ హాస్పిటల్ ఇంకా వెళ్ళగా దాన్ని ఇంకా కొనసాగిస్తుండు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రభుత్వాలు గాని డిఎంహెచ్ఓ గాని ఇక్కడ ఈ హాస్పిటల్లో ఏమి ఇస్తున్నారు, మందులు ఏం ట్రీట్మెంట్ జరుగుతున్నది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడే కాకుండా కూడా ఈ ప్రభుత్వ హాస్పిటల్లో కూడా వీడు ఎక్కడి కూడా ఈ డాక్టరు కొంతమందిని తొత్తులా పెట్టుకొని వాళ్ళ పేషెంట్లను కూడా ఇక్కడ రప్పించుకొని వాళ్ళతోటి కూడా ఈ యొక్క వివరాన్ని నడిపిస్తున్నాడు. ఈ రోజు డాక్టర్ను మేము అడిగినట్టయితే డాక్టర్ ఏమంటున్నారంటే డాక్టరు నిర్లక్ష్యం పూర్తి ఏమైందంటే డాక్టర్ సూచించిన మూలంగా మేము చంపినని కూడా మేము బలంగా చెప్తున్నాం. ఈ రోజు కొంతమంది ఆయన తోటి తొత్తుల మరి అలాగే పక్కన మెడికల్ షాప్ కూడా ఆ మెడికల్ షాప్ లో కూడా కొన్ని కాలం చేసినాయి. మరియు అలాగే కొన్ని కంపెనీల నుండి కూడా వాడుకోమని ఇచ్చినటువంటి మెడిసిన్ కూడా ఇతను మన శాంపిల్ ఇచ్చినటువంటి మెడిసిన్ కూడా ప్రజలకు వచ్చినటువంటి మందులను డబ్బుల ద్వారా అమ్ముకుంటున్నాడు. ఈ రకంగా మెడికల్ షాప్ గాని హాస్పిటల్ గాని ఇద్దరు కూడా కుమ్మక్కయ్యి ప్రజలను పీడించుకొని ఈ రోజు ప్రజల ప్రాణాలను వచ్చేలా మారుతున్నారు. అదే రకంగా ఈ రోజు మేము దగ్గర ఉదయ్ చనిపోయి ఒక 3-4 గంటలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం గాని అధికారులు గాని ఎలాంటి స్పందన లేదు. ఇప్పటి వరకు కూడా మేము అడుగుతున్న డిఎంహెచ్ఓ అని అడుగుతున్నాం. ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్ ను చూడకుండా అసలు ఏం జరిగింది కూడా ఇక్కడ వరకు కూడా ఇంతవరకు రాలేదు. మేము ఇప్పటికీ అడుగుతున్నాం డిఎంహెచ్ఓ రావాలి, ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ మీద చర్యలు తీసుకోవాలని ఈ కుటుంబానికి న్యాయం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.